హాయ్ అందరికి. వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. న్యాచురల్ గా హ్యాండ్ మేడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. స్వహస్త ఆర్గానిక్స్ ఫౌండర్ మానస గారు. హెయిర్ కేర్ నుండి బేబీ ప్రొడక్ట్స్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ ని ఎంతో కేర్ తో లవ్ తో తయారు చేస్తారు. సో, నమస్తే మానస గారు. వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. మీ దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయండి? హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. సో Okay. హెయిర్ ఆయిల్, Hmm. సో ఇది హెయిర్ ఆయిల్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ అన్ని కూడా వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తోనే చేస్తాము. తీసుకొని దాంట్లో మళ్ళీ ఇంకో 16 హెర్బ్స్ వేసి Okay. బాయిల్ చేసి చేస్తాము. Hmm. సో బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కానీ, ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అవాయిడ్ చేయడానికి కానీ బాగా హెల్ప్ అవుతుంది. Okay. సో ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఎర్లీగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అవును. చాలా ఎర్లీ ఏజ్ లో. సో అవును. అది మనం అవాయిడ్ చేయాలి అంటే సో కొంచెం ఎర్లీ స్టేజ్ ఇప్పుడు మన పిల్లల నుంచి కూడా మనం హెర్బల్ ప్రోడక్ట్స్ కి వెళ్తే, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కి వెళ్తే Hmm. డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుందండి. నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కూడా నాకు అది నా మోటివ్ కూడా అదే. సో కెమికల్ Okay. ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేస్తే డెఫినెట్ గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో, అని. ఇప్పుడు జనరేషన్ లో చిన్న చిన్న పిల్లలకే గ్రే హెయిర్ చూస్తూ ఉన్నాము. అవును. సో ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్, హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే చిన్నప్పటి నుంచే ఈ గ్రే హెయిర్ ని అవాయిడ్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ గా అవాయిడ్ చేయగలుగుతాము. సో మన మన పూర్వీకులు లేదంటే మన అమ్మమ్మలు వీళ్ళు కూడా మనకి అన్ని న్యాచురల్ గా మనం కుంకుడుకాయలు, మందార పాకులు వేసి నాకు తల స్నానం చేయించేవాళ్ళు అవును, మా అమ్మమ్మ అవును, వాళ్ళు. అవును. సో ఇప్పుడంతా కూడా అలా లేదు కదా, అందరూ కూడా షాంపూస్ కి అలవాటు పడిపోయాము. సో అవును. షాంపూస్ లో అన్నిట్లో కూడా మనకి SLS, పారాబిన్ ఇవన్నీ ఉంటాయి. అవును. సో అప్పటికప్పుడు మనకి మంచి రిజల్ట్, హెయిర్ చాలా స్మూత్ గా ఉంది అనిపిస్తది. బట్ ఇన్ లాంగ్ రన్ ఒక ఆల్మోస్ట్ 5-10 ఇయర్స్ తర్వాత మనకి ఇవన్నీ రిజల్ట్స్ బయటపడుతున్నాయి. హెయిర్ ఫాల్ అయిపోతుంది, అవును. బాగా బాల్డ్ హెడ్ రావటము, ఇవన్నీ బాగా కనబడుతున్నాయి. అవును. సో అలా కాకుండా మనం ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇచ్చామంటే మన కిడ్స్ కి గానీ మన రాబోయే జనరేషన్స్ కూడా మనం డెఫినెట్ గా ఇవన్నీ ఇష్యూస్ అవాయిడ్ చేయగలుగుతాం. అవును. సో హెయిర్ కేర్ అంటే ఓన్లీ హెయిర్ ఆయిలే కాకుండా ఇంకా హెయిర్ షాంపూ, సో ఏదో Okay. ఒకటి వాడితే మనకి అన్ని కంప్లీట్ రిజల్ట్ రాకపోవచ్చు. అవును. సో ఇంకా హెర్బల్ షాంపూస్ ఉన్నాయి, Okay. యాంటీ డాండ్రఫ్ షాంపూస్, ఇవన్నీ Okay. కూడా పూర్తిగా న్యాచురల్ ప్రొడక్ట్స్. Okay. న్యాచురల్ ప్రొడక్ట్స్ తోనే చేస్తాము. Okay. అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ 6 months to 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. ఓకే. షెల్ఫ్ లైఫ్ life. 6 months ఉంటుంది. ఉంటుంది. సో మార్కెట్ లో చూసుకుంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ అవి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటారు, కానీ వెనక ఇంగ్రీడియంట్స్ చూస్తే మాత్రం అందులో కెమికల్సే ఉంటాయి. ఉంటాయి. సో దేన్ని ట్రస్ట్ చేయాలన్నది కొంచెం కష్టము. అది పిల్లలకి యూస్ చేయాలి అంటే ఏ షాంపూ కొనాలనేది బిగ్ క్వశ్చన్. సో ఇలా హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల నోటియర్ షాంపూ అని కూడా ఉందండి. సో అది 1 month బేబీ నుంచి కూడా మనం వాడొచ్చు. ఓకే. హెయిర్ లో ఉండే మాయిశ్చరైజర్ కానీ సో అవన్నీ కూడా రిటైన్ చేస్తుంది అనమాట. సో Okay. ఎలాంటిది డ్రైనెస్ కలగకుండా అవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. సో బేబీ ప్రొడక్ట్స్ లో మీ దగ్గర సోప్స్ అండ్ షాంపూస్ Shampoo. కూడా ఉన్నాయి. ఓకే. ఏ ఇయర్ అంటే మంత్స్ బేబీ నుంచి యూస్ చేయొచ్చా, లేదంటే 1 year బేబీ నుంచి యూస్ చేయొచ్చా అండి మీ ప్రొడక్ట్స్? అవి కొన్ని ప్రోడక్ట్స్ 1 month బేబీ నుంచి కూడా యూస్ చేయొచ్చండి. కొన్ని సోప్స్, షాంపూ అయితే 1 month నుంచి వాడొచ్చు. వాటిని ఎక్స్ట్రా కేర్ తో కరెక్ట్ ఫార్ములేషన్స్ తో చేస్తాము. కరెక్ట్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్, మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్స్ కి మీ ప్రోడక్ట్స్ కి డిఫరెన్షియేషన్ అంటే మీరు ఏం చెప్తారు? ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు అన్ని కూడా చాలా వరకు కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో అవును. మనకి సపోజ్ ఒక షాంపూని తీసుకుంటే ఎగ్ బేస్డ్ ఉండొచ్చు, లేదంటే అలోవెరా షాంపూస్ ఇలా ఉండొచ్చు. సో వాళ్ళు అలోవెరా యూస్ చేస్తాము అని చెప్తారు, బట్ మీరు వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే మీకు దాంట్లో డెఫినెట్గా కెమికల్ అనేది ఉంటుంది. పారాబిన్ కానీ SLS కానీ అవి యూస్ చేస్తారు, ఎందుకంటే అవి ఉంటేనే మనకి హెయిర్ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట, మంచి అవును. కండిషన్ లో ఉన్నట్టు ఉంటుంది. అవును. బట్ మేము వచ్చేసరికి ఇక్కడ హెర్బల్ షాంపూస్, సో ఇవి ఆల్మోస్ట్ ఒక 12-13 డిఫరెంట్ పౌడర్స్ వేస్తామండి. అంటే కుంకుడుకాయ పౌడర్ అని, ఆమ్లా పౌడర్, షీకాకాయ, ఇట్లా మెంతులు, ఇలా రకరకాల అన్ని కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్, మనకి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వాటితోనే చేస్తాం కంప్లీట్ గా. ఓకే. సో మనకి హెయిర్ అనేది ఖచ్చితంగా మనకి హెయిర్ క్వాలిటీ కానీ, హెయిర్ ఫాలికల్స్ దగ్గర స్ట్రెంగ్తన్ అవటం కానీ అవన్నీ కూడా
మనకి డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఓకే. బట్ కాపోతే కొంచెం కన్సిస్టెంట్‌గా యూజ్ చేయాలి. ఇవన్నీ ఓకే. కూడా అది కూడా కొంచెం పేషెన్స్ అనేది అవసరం. ఓకే. నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇప్పటిదాకా హెయిర్ అనేది మనకి హ్మ్. కెమికల్స్‌కి అలవాటు పడిపోయి కొంచెం మనకి ఇలా షిఫ్ట్ అవ్వటానికి ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే. సో, ఆ కన్సిస్టెన్సీ కొంచెం మనకి పేషెన్స్ ఉంటే డెఫినెట్‌గా మనకి మంచి రిజల్ట్స్ మానస వస్తాయి. గారు, మీరు హెన్నా గూడా తయారు జేస్తారా? అవునండి. హ్మ్. ఆ బ్లాక్ హెన్నా కలర్ రావడానికి బ్లాక్ హెన్నా గూడా చేస్తారా? అవునండి. ఓకే. నార్మల్ హెన్నాకి, బ్లాక్ హెన్నాకి ఏంటంటే మనకి మెయిన్‌గా హెయిర్ స్ట్రెంగ్థెనింగ్ కోసమండి. సో, ఓకే. హెయిర్ ఫాలికల్స్ దగ్గర స్ట్రెంగ్థెన్ అవ్వటానికి అది హ్మ్. నార్మల్ హెన్నా హెల్ప్ అవుతుంది. హ్మ్. అలాగే సపోజ్ ఇప్పుడు జస్ట్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ స్టార్ట్ అవుతుందనుకోండి. జస్ట్ ఒక 30స్‌లో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంటే హ్మ్. ఎక్కువగా వైట్ హెయిర్ లేదు. అండ్ మీరు హెయిర్ కలర్ కూడా ఇంకా యూజ్ చేయలేదు అంటే వి విల్ సజెస్ట్ నార్మల్ హెన్నా. ఓకే. సో, సో దట్ అంటే నార్మల్ హెన్నాలో మనకి నార్మల్‌గా గోరింటాకు పొడి అది ఉంటది. ప్లస్ హ్మ్. ఇంకా హెయిర్ స్ట్రెంగ్థెనింగ్‌కి దీనిలో గూడా ఒక 15-16 పౌడర్స్ యాడ్ చేస్తామండి. హ్మ్. సో, ఇవన్నీ కూడా మనకి హెయిర్‌కి బెనిఫిట్ అయ్యేవి. ఫ్లాక్స్ ఓకే. సీడ్స్ పౌడర్ గానీ, హ్మ్. కలోంజీ సీడ్స్ పౌడరు ఇట్లా ఓకే. రకరకాల పౌడర్స్ యాడ్ చేస్తాము. సో, హ్మ్. అన్నీ కూడా ఒక్కొక్క బెనిఫిట్ ఉంటది హెయిర్‌కి. ఓకే. సో, అది దీని ప్రాసెస్ కూడా ఎలా వాడాలనేది నేను డీటెయిల్డ్‌గా ఒక వీడియో కూడా చేశాను. సో, హ్మ్. ఆ డాక్యుమెంట్ కూడా ఉంటది. నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎలా యూజ్ చేయాలని డౌట్ ఉంటది కాబట్టి. ఓకే. సో, అండ్ బ్లాక్ హెన్నా వచ్చేసి హ్మ్. ఇది మెయిన్ హెయిర్ కలర్‌కి. హ్మ్. ఆల్రెడీ హెయిర్ కలర్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా వైట్ హెయిర్ ఆర్ గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు హ్మ్. వి విల్ సజెస్ట్ ఫర్ బ్లాక్ హెన్నా. ఓకే. బట్ బ్లాక్ హెన్నా యూజ్ చేయడానికి ఏంటంటే మీరు ఆల్రెడీ కలర్ యూజ్ చేసుంటే ఒక 1 మంత్ అన్న గ్యాప్ ఇవ్వాలి. ఓకే. తర్వాత ఓన్లీ దెన్ ఇట్ విల్ వర్క్. ఓకే. బ్లాక్ హెన్నా అనేది. ఓకే. దీంట్లో ఏంటంటే మేము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఇస్తాము. హ్మ్. బట్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటది. ఓకే. కొంచెం ప్రాసెస్ ఉంటది. మనకి హ్మ్. ఈజీ వేలో వెళ్ళిపోదు ఇది. ఓకే. 2 డేస్ ప్రాసెస్ ఉంటది. సో, హుహు. బట్ కలర్ అనేది మాత్రం మనకి నేచురల్‌గా బ్లాక్ ఉంటది. హ్మ్. దానివల్ల హెయిర్ ఫాల్ ఏమీ ఉండదు. ఓకే. అండ్ ఆల్సో మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు వింటున్నాము. హ్మ్. బ్లాక్ హెన్నా నార్మల్ కలర్స్ బయట వాడే వాళ్ళకి హ్మ్. సో, ఇచ్చింగ్ రావటం కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాను. హ్మ్. సో, చాలా మంది అడగటం వల్లనే యాక్చువల్‌గా ఈ బ్లాక్ హెన్నా, నార్మల్ హెన్నా అనేది కూడా నేర్చుకొని స్టార్ట్ చేశామనమాట. హ్మ్. సో, డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. కొంచెం ఓకే. పేషెన్స్‌తో. హెన్నా అనేది దాంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడతారు? సో, ఇప్పుడు బ్లాక్ హెన్నాలో మెయిన్‌గా మనకి ఇండిగో పౌడర్ అనేది ఉంటుందండి. హ్మ్. ప్లస్ మొరింగా పౌడరు, ఓకే. ఇంకా మందార పూలు పౌడరు ఇవన్నీ హ్మ్. కూడా వాడతాం. ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఓకే. సో, కలర్ అనేది మెయిన్‌గా కొంచెం ఇండిగో పౌడర్ వల్ల మనకి కలర్ అనేది వస్తుంది. హ్మ్. ప్లస్ బట్ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. బ్లాక్ హెన్నా ఎలా యూజ్ చేయాలనేది ఓకే. డైరెక్ట్‌గా మనం ఇండిగో పౌడర్ యూజ్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో, ఓకే. ఎట్లా వాడాలి అనేది కూడా నేను డీటెయిల్డ్‌గా ఇస్తాననమాట. సో, ఆ ప్రాసెస్‌లో వాడితేనే అది రిజల్ట్ ఓకే. వస్తుంది. మీ సో, దగ్గర హెన్నా గాని, బ్లాక్ హెన్నా గాని తీసుకున్న వాళ్ళకి మీరు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీరు రాసి పంపిస్తారు. ఇస్తానండి. నేను ఓకే. డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాను. ఓకే. వాళ్ళకేదైనా డౌట్ ఉన్నా కూడా దే విల్ కాల్ మీ బ్యాక్. ఓకే. ఓకే. దట్స్ గుడ్ అండి. ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేసేది గ్రే హెయిర్ ప్రాబ్లమ్. అవును. సో, ప్రతి ఇంట్లో గూడా హెన్నా, బ్లాక్ హెన్నా అనేది కంపల్సరీ యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అవును. గూడా. అవును. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడము, ప్లస్ న్యాచురల్‌గా మీ ప్రొడక్ట్స్ తయారు చేయడం అనేది ప్రొడక్ట్స్ యూజ్ చేసిన కస్టమర్స్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మాతో షేర్ చేసుకుంటారా? డెఫినెట్‌గా అండి. చాలా ఫీడ్‌బ్యాక్సే వచ్చాయి యాక్చువల్‌గా. ఈచ్ ప్రొడక్ట్ కూడా మంచి ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. ఓకే. సో, వాటిలో ఒకటి మెయిన్‌గా ఏంటంటే హెయిర్ ఆయిల్‌కండి. ఒక ఆవిడ యాక్చువల్‌గా డాన్సరు. సో, హుహు. ఆమె డాన్స్ చేసి వచ్చిన తర్వాత సో, ఆల్‌మోస్ట్ హెక్టిక్ డే అయిన తర్వాత ఓకే. ఆమె చాలా టైర్డ్‌గా ఉండి హెడేక్ వస్తూ ఉండేదట ఆమెకి. హ్మ్. ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఇస్తారో అప్పుడు హెడేక్ వస్తూ ఉండేది. ఓకే. బట్ డెఫినెట్‌గా టాబ్లెట్ వేసుకుంటే తప్ప ఆమెకి రిలీఫ్ వచ్చేది కాదంట. బట్ ఈ ఓకే. హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత కొంచెం మసాజ్ చేసుకుంటే హుహు. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఆమెకి చాలా హెడేక్ పోయింది. ప్లస్ ఎలాంటి టాబ్లెట్ యూజ్ చేయక్కర్లేదు అని మెసేజ్ పెట్టారు. సో, ఓకే. అది నాకు చాలా మంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనుకుంటానండి. ఎందుకంటే టాబ్లెట్ అవాయిడ్ చేయగలిగాము అంటే ఇంకా దానికంటే మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తది. అవును. సో, అది చాలా మంచి ఫీడ్‌బ్యాక్. అవును. ఇలాంటి ఫీడ్‌బ్యాక్స్ వస్తూ ఉంటే, హ్మ్. ఆ ప్రొడక్ట్స్ అనేది ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా అవును. మంచిగా చేయాలి అనేది మీకు కూడా కొంచెం బూస్ట్ మోటివేషన్ ఉంటది. ఉంటదనమాట. అవును. అవును. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా ప్రొడక్ట్స్ ఉన్నాయా?
ఉన్నాయండి. అంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్, అంటే ఇప్పుడు డిష్ వాష్ జెల్ కానీ, డిష్ వాష్ బార్ కానీ, పీతాంబరి పౌడర్ ఉంది. ఇంకా సిల్వర్ ఆర్టికల్స్ క్లీనింగ్ పౌడర్ ఇలా ఉన్నాయండి. సో, అవి కూడా నేను వీటితో పాటు అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు, ఇప్పుడు డిష్ వాష్ బార్స్ కానీ, జెల్స్‌లో కానీ మనకి వాటి వల్ల యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉంటున్నాయని మనం బానే న్యూస్ పేపర్స్‌లో వాటిలో చూసుంటాం. సో, అవును. ఆ సోప్స్ అనేది మనకి వెసల్స్ మీద ఉండటం వల్ల అది ఇంటేక్ వెళ్ళటం వల్ల కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అవుతున్నాయని. అవును. సో, అవన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే ఇలా న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మనం ఖచ్చితంగా అవి అవాయిడ్ చేయగలుగుతాం. సో, హ్మ్. అవి కూడా వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఓకే. అండ్ రిజల్ట్ కూడా చాలా బావుంటుందండి. మన హ్యాండ్స్ కూడా సాఫ్ట్‌గా ఉంటాయి. ఓకే. కొంతమందికి ఇది రోజు వాడటం వల్ల ఫింగర్స్ కానీ ఇవన్నీ పెయిన్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో, అవును. అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో, ఓకే. హ్యాండ్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. హ్మ్. సో, మనకి హెల్త్ వైస్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. ఈ డిష్ వాషే కాకుండా మా దగ్గర పీతాంబరి పౌడర్, హ్మ్. అది రాగి అండ్ కాపర్ వెసల్స్ క్లీనింగ్‌కి యూజ్ చేస్తామండి. ఓకే. అలానే సిల్వర్ ఆర్టికల్స్. సిల్వర్ ఆర్టికల్స్ కూడా మనము క్లీనింగ్ పౌడర్ ఉంటుంది. సో, హ్మ్. అది కూడా బాగా నీట్‌గా క్లీన్ చేస్తుంది సిల్వర్ ఆర్టికల్స్‌ని. ఓకే. బట్ ఓన్లీ థింగ్ ఏంటే కొంచెం ఫోమ్ అనేది తక్కువుంటది. మనం ఓకే. అదొకటి చూసుకోవాలి. బట్ హ్మ్. క్లీనింగ్ అయితే మొత్తం చక్కగా అవుతుంది. అండ్ 6 మంత్స్ టు 1 ఇయర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఓకే. ఓకే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఆహ్, ఆ! నాకు డీఎం అయినా చేయొచ్చండి నా నంబర్‌కి. అలానే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో, ఆ పేజ్‌లో నన్ను డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. మీరు కూడా స్వహస్త ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్‌ని డెఫినిట్‌గా చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అంతేకాకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని కాంటాక్ట్ చేయండి.